హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మోబిక్విక్ జిప్ బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మీరు ముందుగా మీ మోబిక్విక్ యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మోబిక్విక్ జిప్ బ్యాలెన్స్ని ఏ విధంగా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వచ్చిన మోబిక్విక్ జిప్ లిమిట్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లిమిట్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మోబిక్విక్ జిప్ టు బ్యాంక్ అలౌడ్ అని చెప్పి మనకి రావడం జరుగుతుంది. 10,000 అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ వ్యాలెట్లో 10,000 లేకపోతే ఇక్కడ ఫిజికల్ అమౌంట్ అని చెప్పి కింద సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ 5,000 అనేది చూపిస్తుంది. అంటే ఇప్పుడు లింక్ నేను ఇంకా మనకి కంపెనీ వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అప్డేట్ చేసి మనకి కొత్త లింక్ అనేది ఇస్తారు. ఇక్కడ మీకు మినిమం అమౌంట్ అనేది 1,000 రూపీస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు 1,000 రూపీస్ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం 5,000 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు పే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ కింద ఇక్కడ వాళ్ళ కంపెనీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ అనేది మీరు తీసేసి మీ మొబైల్కి జిప్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, మీ ఫోన్పేకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకునే విషయం ఏంటంటే మీ ఫోన్పేకి లింక్ అయిన ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ప్రొసీడ్ పేమెంట్ చేస్తేనే ఈ అమౌంట్ అనేది మీకు ఇన్స్టెంట్గా మీ ఫోన్పే అకౌంట్లోకి అయితే వస్తాయి. ఇప్పుడైతే ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. 4 ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, పే లేయర్ అని చెప్పి మీకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పే లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అని చెప్పి ఉంటుంది. మీరు ఆల్రెడీ మొబైల్కి జిప్ బ్యాలెన్స్ మీరు ఎలిజిబిలిటీ అయి ఉంటారు కనుక ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి మోబిక్విక్ జిప్ పే లేయర్ అని చెప్పి ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఇది కస్టమర్ కంపెనీ లింక్ నెంబర్ కనుక మనకి ఇక్కడైతే పే లేయర్ ఆప్షన్ నాట్ ఎలిజిబుల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎలిజిబుల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మోబిక్విక్ పే లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇన్స్టెంట్గా మీ మోబిక్విక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేయగానే మీకు మీ మోబిక్విక్ జిప్ బ్యాలెన్స్ అనేది మీరు ఇచ్చినటువంటి ఫోన్పే నెంబర్కి వెంటనే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మోబిక్విక్ జిప్ బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.